మాత్రేని మహామ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. అలాగే 2025 సంవత్సరం జూన్ 24వ తేదీ మంగళవారం రోజు వృషభ రాశి వీరికి ఒక సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దేవతారాధన చేయాలి అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తితగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఫోన్లోనే సంప్రదించాలి. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూశారు కదండి, మీరు ఎక్కడున్నా ఒక్కసారి సంప్రదించి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. నమ్మకం ఉంటే ట్రై చేయండి. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే ఫలితాలు దొరుకుతాయి. ఒక్కసారి నమ్మకం ఉంటే ట్రై చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వృషభ రాశి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతారండి. ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురు నిలబడి కష్టాలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ముందుకు సాగుతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలన్నీ కూడా చిన్నప్పటి నుంచి వీరిపైనే ఉంటాయి. అలాగే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలని అధిగమించుకుంటూ పైకి వస్తారు. ఈ రాశి వారు కూడా ఎవరిని కూడా మోసం చేయరు. వీరు ఎవరికైనా సరే ఆపదలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తోడు ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలి అనే దాంట్లో వీరు ముందుంటారు. అలాగే వీరి సహాయం ఎవరైనా సరే సహాయం చేయించుకుంటారు, కానీ వీరికి మాత్రం ఎవరు హెల్ప్ చేయరు. వీరు ఒక్కొక్కసారి ఏదైనా కష్టంలో ఉంటే మాత్రం ఎవరు కూడా వీరికి తోడు రారు. వీరి వెంటే ఉంటూ వీరిని మోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వీరు ఎవరినైనా సరే చాలా మంచితనంగా చూస్తారు. అంటే ఎవరినైనా సరే నమ్మేసి ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి, ఇవి అంతా రావాలే అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశికి చెందిన వారు చాలా అందంగా, చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. వీరు అలా చేయడం వలన వీరి సమస్యల్ని కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు. కాబట్టి మీరు మాత్రం ఎవరిని కూడా తొందరగా నమ్మకండి. ఎందుకంటే మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. కాబట్టి మీరు మాత్రం ఎవరిని కూడా నమ్మకండి. అలాగే మీకు రేపటి రోజున ఒక సమస్య పోల్చి ఉంది. ఆ సమస్య ఏమిటి అంటే మాత్రం అది మీ జీవిత భాగస్వామి వలన కావని, లేదంటే మీ స్నేహితుల వల్ల కానీ, మీ ఇరుగు పొరుగు వారి వల్ల కానీ, మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ, ఇలా ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళే మీకు సమస్యని తెచ్చిపెట్టే వాళ్ళు అవుతున్నారు. కాబట్టి రేపటి రోజున ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాలైనా సరే మీరు తొందరపడి అందరూ మన వాళ్ళే అని మాత్రం షేర్ చేసుకోకండి. ఎందుకంటే వారు మీ దగ్గర మీ మాటలు విని మీ పక్కకెళ్ళి మీ మీద చెడు చెప్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటి రోజున మీకు మీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చేసే పనిలో అయినా సరే మీకు ఎదురు దెబ్బ తగలవచ్చు. మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉండి మీ పై అధికారుల నుంచి మాట పడే అవకాశాలు ఉన్నాయి. అది ఏ విధంగా అంటే మీతోటి ఉద్యోగస్తులు మీ పైన నిందలు మోపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీతోటి ఉద్యోగస్తులతో మీరు కొంచెం రేపటి రోజున జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాల్లో అయినా సరే వారికి అన్నీ కూడా షేర్ చేసుకోకండి. ఎందుకంటే వారు ఏదైనా తప్పు చేసేసి అది మీ పైన మోపే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు రేపటి రోజున చాలా శుభ ఫలితాలు అందుకోబోతున్నారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలి అని ట్రై చేసేవారు రేపటి రోజున విదేశాలు అంటే శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త తగిన జాగ్రత్తలు చేపట్టాలి. అంటే మీరు అర్థం చేసుకునే విధంగా ఉండాలండి. మీకు ముందుగానే కొన్ని సూచనలు కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే రేపటి రోజున వృషభ రాశి వారు ఎవరైనా సరే ప్రయాణం చేసే అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక వ్యక్తి పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలియని వ్యక్తుల్ని మాత్రం నమ్మకండి. ఎందుకంటే ముఖం ఎరుగు లేకుండా ఎవరిని కూడా మీరు నమ్మకండి. అలా నమ్మడం వల్ల మీరు మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. రేపటి రోజున మిమ్మల్ని అంటే ఏ సమస్యలు మీకు తెలపట్టాలి అంటే మిమ్మల్ని ఎట్లా కష్టపెట్టాలి, మీరు మోసపోతుంటే కానీ మీరు లేదంటే బాధపడుతుంటే వారు మిమ్మల్ని చూసి
నవ్వుకోవడానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి సమస్యలు మీకు రేపు రోజున ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మాత్రం మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా చేపట్టాలండి. మీరు ప్రయాణం చేసేటప్పుడైనా సరే, మీరు ఉద్యోగం చేసే చోటైనా సరే, ఇలా మీకు అలాగే ఒకవేళ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారస్తులతో సహా మీ తోటి వ్యాపారస్తులతో లేదంటే మీ తోటి భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములతో అయినా రేపటి రోజున తగిన జాగ్రత్తలు చేపట్టాలండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రేపటి రోజున మీకు కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు చేపట్టాలి. అంటే 70-80 ఏళ్ళు పైబడిన ముసలివాళ్ళు ఎవరైనా సరే, మీ తల్లిదండ్రులు కానివ్వండి లేదా ఇట్లా మీకు తెలిసిన వారు, కాబట్టి కాస్త మీరు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీరు ముందుగానే కొంచెం డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఆ సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున కుటుంబంతో మీరు మంచి సమయాన్ని గడపడానికి ట్రై చేయండి. ఎందుకంటే కుటుంబంతో సమయాన్ని గడిపితే మీరు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల మీకు కొన్ని సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మీరు ఇంట్లో ఉండి మీ కుటుంబంతో అంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఇలా మీ పిల్లలు కానివ్వండి, ఇలా సమయాన్ని గడపడం వల్ల మీకున్న కొన్ని సమస్యలు ఎదురయ్యే సమస్యలు కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు అలా ఉండడం వల్ల మీకు కొన్ని సమస్యలు దూరం అవటం వల్ల చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా రేపు శుభ ఫలితాలే కలగవచ్చు. అంటే మీరు పోటీ పరీక్షలు ఏవైనా సరే రాసి ఉంటే వాటిల్లో మీరు రేపు మంచి శుభ ఫలితాలే పొందుతారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి మాత్రం రేపటి రోజున కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా చేపట్టాలండి. ఎందుకంటే సలహాదారుల యొక్క సలహా తీసుకుని, అంటే మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు మేము మంచిగా నమ్ముతున్నాము అనుకునే వాళ్ళతో కొంచెం సలహా తీసుకుని మీరు ముందుకు నడిస్తే మాత్రం మీకు రేపటి రోజున అంతా శుభ ఫలితాలే కనిపిస్తాయి. కానీ ఎవరిని మాత్రం గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే గుడ్డిగా నమ్మడం వల్లే మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వల్ల మీరు కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి వారి మాట విని, మీరు కుటుంబ సభ్యుల యొక్క మాట విని, మీరు వారి యొక్క మాట వల్ల మీరు నడుచుకోవడం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి, మీ కుటుంబ సభ్యుల యొక్క మాటనే నమ్మండి. వారు చాలా మీ మంచి కోరి మీకు సలహాలు ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కానీ అనారోగ్య సమస్యల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు చేపట్టాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు మీకు వచ్చినా కానీ తొందరగానే తొలగిపోతాయి. కాబట్టి అవి సమస్యల్ని కాస్త ముందుగానే కనిపెట్టి మీరు తగిన జాగ్రత్తలు చేపట్టడం వల్ల మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇంకా ఎవరైనా సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా రేపు సంతాన సమయంలో అంటే సంతాన విషయంలో కూడా మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీకు అంతా కూడా మంచిగా ఉండబోతుంది. కాబట్టి కొన్ని సమస్యలు అనేవి ఎదురవబోతున్నాయి. ఆ సమస్యల నుంచి మీరే తప్పించుకోవాలి. ఎందుకంటే అన్నీ కూడా అంత టైం బాగుందిలే అవే పోతాయి అనుకుంటే మాత్రం అవ్వదండి. ఎందుకంటే మీరు చేసేది మీరు చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. అలాగే రేపటి రోజున మీరు ఖచ్చితంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి. నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు కలుగుతుంది. డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టకండి. డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి అనేది ధనము అనేది మీకు చేతిలో నిలవదు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టడం వల్ల ధనము అనేది మీ దగ్గర నిలవదు. కాబట్టి అవసరమైతేనే ధనాన్ని ఖర్చు పెట్టండి. అనవసరమైనప్పుడు మీరు కాస్త జాగ్రత్త పడాలి. అలాగే శివారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. వీలు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళండి, శివునికి అభిషేకం చేయించుకోండి. లేదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు మాత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆ సమస్యలు కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం ఇలా తప్పనిసరిగా చేసుకోండి. అలాగే కళ్ళు ఉప్పుతో కానీ ఒక నిమ్మకాయతో కానీ దిష్టి తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయడం వల్ల మీకు నరదిష్టి అనేది తొలగిపోతుంది. నరదిష్టి అనేది ఉంటుంది కాబట్టి అది తొలగిపోతుంది. రేపు శుక్రవారం రోజు కాబట్టి చాలా మంచి శుభ ఫలితమైన రోజు. కాబట్టి ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలు నరదిష్టి నరఘోష అనేవి తొలగిపోతాయి. ఏంటి ఇలా చెప్తున్నారు నమ్మొచ్చా అనుకుంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే మేము జ్యోతిష శాస్త్రం ప్రకారమే చెప్తాము, సొంతంగా ఏమీ చెప్పేది కాదండి. అలాగే శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని పూజకి ఇవ్వండి. చాలా మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. అలాగే రేపటి రోజున శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యము
ఫలహారంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు సమస్యలు పోయి మీ డబ్బు లక్ష్మీదేవి అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీకున్నటువంటి అప్పుల బాధలు అన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైనా సరే మీకు డబ్బు చేతికి రావాలి అనుకుంటే మాత్రం గడ్డుగా ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సో చూశారు కదండి, చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి. ఇంకా మన ఛానల్ని కనుక వృషభరాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్